చేసి ఒక నిర్ణయం తీసుకొని చక్కగా అలా ఇది కాకుండా ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని ఇట్లా అంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా వచ్చింది ఏంటంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని తినడానికి 50 మంది వస్తే వీడియోలు తీయడానికి చూడడానికి 50 మంది వస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తున్నారంటే అలా ఎందుకైందో కూడా నాకే తెలియదు. అది అంటే ఇప్పుడు చూస్తాను నేను, అంటే ఈరోజు నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి అట్లా కొంచెం ఇదయ్యి చూసాను అనమాట. లేకపోతే ఎన్ని వీడియోస్ అయ్యొచ్చినాయి అంటారు కానీ నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఇప్పుడు ఈ 2 లివర్స్ 1000 రూపాయలు ఈ ట్రోల్స్ ఆస్తులు అమ్ముకోవాలి ఇవేం చూడరా మీరు? ట్రోల్స్ తెలీదు. మొత్తం కిచెన్ అవును, అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మరి అవ్వదు కదా. అన్నిటికంటే కూరగాయలు కటింగ్ చేసుకోవాలా, మళ్ళీ అల్లం అన్నీ కడుక్కొని అన్నీ ఇది చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, ఇంట్లో అన్ని పిల్లల్ని అంటే చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతున్నారు, మేము అంతా చూస్తున్నాము, ఇదంతా పక్కన పెడితే మీ టాపిక్ని రాజకీయం కూడా చేస్తున్నారు. మీకు ఏపీలో ల్యాండ్ ఉందని కావాలని ఇదంతా చేస్తున్నారని మొత్తం ఏపీ రాజకీయాల్లోకి మిమ్మల్ని తోసేస్తున్నారు, పెద్ద ఎత్తున ట్వీట్ చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు మీరు? అసలు ఇవన్నీ తెలుసా మీకు? తెలియదు మేడం, మీరు అనేది నాకు తెలియదు. ఏంటంటే వంట గురించే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడరా? అంటే తెలియదు కదా, తెలియనప్పుడు మనం ఎలా మాట్లాడతాం. కానీ ఇందాక వచ్చిన ఛానల్ వాళ్ళు అడిగితే ఇది మాకు తెలిసింది, అందాక కూడా తెలీదు. అది అంటే పెట్టారు అది కూడా అలాగూ. అంటే మొత్తం ఏపీ రాజకీయాలకు గుంజేసిరు. మీరు ఇప్పుడు తెలంగాణకు పరిమితం కాదు, ఏపీకి కూడా పరిమితం అయిపోయారు. తెలియదా మీకు? పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు. సరే పోనీ అది పక్కన పెట్టేస్తే ఇదంతా సోషల్ మీడియా వల్లే జరిగింది, ఇదంతా మీడియా వల్లే జరిగింది, మీడియా వల్లనే నాకు ఈరోజు ఈ పరిస్థితి పట్టింది అంటారా? ఏమంటారు దీనిపైన? అలా అని నేను అన్నాను. ఎందుకంటే మీడియా వల్ల ఇప్పుడు వాళ్ళ అక్కడికి అంత పబ్లిక్ రావడానికి గల కారణం అంటే ఈ యూట్యూబర్స్ ఛానల్ వాళ్ళే. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే లేదా అంతమంది అయితే లేకపోతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదివరకు 13 షాపులు ఉండేవి, ఇవాళ 35 షాపులు అయినాయి. మరి 13 షాపులు అంటే అంత పబ్లిక్ అంటే అందవలేరు. 35 షాపులకి వస్తే అంతమంది బతుకుతున్నారంటే ఆ పబ్లిక్ వస్తేనే కదా, అంతమంది పబ్లిక్ ఉంటేనే కదా మనం బతికేది. అదే కానీ పబ్లిక్ రావడానికి కారణమైతే యూట్యూబర్స్ను ఛానల్ వాళ్ళే. కాకపోతే ఛానల్ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి ఇంకా అంటే ఇప్పుడు అది కూడా నేను చూడలేదు, అది ఏం జరుగుతుందని కూడా మాకు తెలియదు కదా. నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? అంటే ఏమని వెళ్ళారు? ఏం కంప్లైంట్ ఇచ్చారు?